ఆల్ ఈజ్ వెల్ అందరికి. ఈ సమ్మర్ అంతా అఖిల్ జీవితం షూటింగ్ అండ్ ఎడిటింగ్ తోనే సాగిపోతుందని చల్లగా సరదాగా నీళ్ళలో ఆడుకుంటూ అఖిల్ కి మా తమ్ముడు స్విమ్మింగ్ నేర్పిద్దాం అక్క అని ఫసల్ వాదికి అయితే దొరకవేయండు. ఈ స్విమ్మింగ్ ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇక ఎట్లున్నా మనుషులా అర్థం చిన్నగా ఉండాలంటే నీకోసం రేపు పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అని చెప్పి స్నానం చేయడు. ఇప్పుడైతే అందరు గలీజ్ ఉన్నారు కానీ స్నానం చేసినాక ఎంత నీట్ అవుతారో చూడండి. స్విమ్మింగ్ పూలా అందరేమో స్విమ్మింగ్ పూల్ అనుకుంటారు కానీ స్విమ్మింగ్ పూల్ పోతారు నిజానికి అయితే మేము నీకు ఒక్కదానికి నచ్చమా. స్విమ్మింగ్ ముగ్గురం నేర్చుకుంటాం బాయ్స్ లాగా. గర్ల్స్ ఎంతో మంది నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకుంటారు. అందరికి వస్తుంది స్విమ్మింగ్. నీకు వస్తుందా స్విమ్మింగ్? చూద్దాం ఎంత నేర్పిస్తా. మా మామ వాళ్ళు కాలు రోజులు మేమైతే ఆటోలో వచ్చినాం. వీళ్ళు అక్కడ చూడండి. ఇప్పుడు ఫోన్ స్విమ్మింగ్ చేస్తే ఫోన్ పైన పోతాయి. లోపలికి వచ్చావు పైనకేం పోవు. కరెక్ట్. సమ్మర్ వల్ల మా మామ ఎట్లు ఉరుకుతుండవు. వాళ్ళ డాడీ అట్లనే వాళ్ళ డాడీని లేపుదామని ట్రై చేసింది తప్పుకున్నవాడు. అమ్మ తిరుగుతుంది అయితే లేదు. వచ్చింది ఎక్స్ప్రెషన్. వీడియో కోసం లేకపోతే నిజంగా చేస్తున్నాం. ఏముందమ్మా తినగా తినగా ఏమో తీయను అనగా అనగా వచ్చిన ఎక్స్ప్రెషన్. మా సిస్టర్ ఆ చిన్న ఉన్నాయి కానీ వాడు పెద్ద ఉన్నాయి. మామ సూపర్ ఉందిరా. చూసావా కదా అక్కడ లోతుంటది. ఏది ఒకసారి మీదికి లేవు చూస్తా. ఏది మీదికి లేవు. ఎండలో కష్టపడి వీడియో తీసుకున్నాం. కొంగు కడుపుకొని ఎత్తి మీద వేసుకున్నాం. అంత కొడుతుంది ఎండ. మంచిగా వర్షంలా చల్లగా అయి పానీ. ఇప్పుడు ఎండంతా పోయింది. అబ్బా మళ్ళీ వచ్చిందిరా ఎండ. ఇక మా మరదలు ఇక్కడ గూడు కట్టుకుంటుంది. చిన్నప్పుడు వీళ్ళకి ఇంత ట్రై చేసిన ఈత రానందుకు నాకైతే ఒక జాకెట్ అదే సేఫ్టీ ఉంటుండే అది అనిపించింది. ఇప్పుడు నేను ఈత ఒకటి వచ్చిన ఇద్దరికి డ్యామేజ్. కాలు డ్యామేజ్. చెప్పు ప్రశాంత్ ఎట్లా తిప్పాలి పక్కకు తిరగాలంటే? ఇటు తిప్పాలి. ఇటు ఆపోజిట్ డైరెక్షన్.
అంటే ఇట్లా ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. అమ్మో ఈత కొట్టడం కష్టమే. అర్చనకి వేలికి రాయగుచ్చుకుంది కదా, మా తమ్ముడు వాళ్ళ కోడలికి జడేస్తుంది చూడండి. మామా అంటేనే ఎందుకో మామలు కోడళ్ళకి తండ్రుల బిడ్డలకి జడేస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది కదా. అరే బాగా అనిపిస్తుంది. తన్మకొల ఎవరైనా లేస్తుందా? నన్ను కూడా లేస్తుందా? ఇది స్విమ్మింగ్ ఫస్ట్ కాబట్టి మా తమ్ముడు అందరికి నీళ్ళంటే భయం పోవాలని గిట్లా అందరికి సపోర్ట్ ఇస్తూ స్విమ్మింగ్ నేర్పిస్తుండు. వాళ్ళకి ఏమర్థమైంది అన్నది వాళ్ళ మాటల్లోనే విందాం. నడవనికి వస్తలేదు, ఈత కొట్టి కొట్టి ఇట్లనే ఒప్పుడు అవుతుంది ఆడ కూడా. చూపి బొచ్చా దీంట్లో చేపలు వేసుకొని ఇలా వండుకొని దేవకాలు వేయాల. ఏం చేశారు? బంగారం ఇప్పుడు ఆగా అరే మెల్లగాను గోల్డ్ కలర్ వస్తుంది ఉన్నది పొడగొట్టినా పడిపోయింది మిమ్మల్ని చూసి పడిపోయింది. ఇప్పుడు మా అల్లుడు చేస్తాడు గోల్డ్ మైనింగ్ చేస్తాడు. చూద్దాం ఎవరు ఇంట్లో కోటీశ్వర లక్షాధిపతిలో లక్పతి లాస్ట్ కి బంగారం వచ్చిందా లేదా అనే పార్ట్ ని క్రియేటివ్ పటాస్ లో చూడండి. ఆడ దొరకదు, ఇది దొరుకుతుంది తిన్మార్ల. బంగారం వస్తుందా లేదా తెలియాలని ముసల్వాడికి వస్తే అలాంటి దాంట్లో గోల్డ్ ఉంటుందని చెప్పి మామూలుగా ఐడియా. కానీ మంచి క్లైమేట్కి వచ్చినాం రా, మంచి క్లైమేట్లో వచ్చినాం. దీంట్లో ఈత కొట్టడానికి వస్తే మంచిది, ఆనందమే. కానీ ఇట్లా ఆ కుండలు అవి ఇవి ఏదో మూఢనమ్మకాల వల్ల ఇట్లా బాండిల్ చేసి లేచిపోవడం వల్ల మనకు ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ నమ్మకాలు మీవే కాబట్టి ఇప్పటిదాకా మీరే దుక్కిరు ఉల్టా ఎత్తి మీరు కిందికేసి మీరే ఏం చేయాలంటే పక్క పడేసి అక్కడ నుంచి వస్తే మీ నమ్మకం తిరుగుతుంది, ఎవరికి ఏం కాదు. ఇలాంటి లోపలైతే ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆలోచించండి ఒకసారి. దెబ్బదాకే ఛాన్స్ ఉంటుంది. అయితే నువ్వు ఆడ వేసిన తప్పే మనం, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ నీళ్ళు ఆడికి వస్తాయి. మనం పోయేటప్పుడు దాన్ని ఎంబడి తీసుకుపోయి ఇనుప సామాన్ కమ్మి బట్టలు బుక్కుదాం. ఇంటికి పోయి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ వేసుకోవాలి. మరి అందరికి వేర్లతో విచ్చగొడుతుంది అది. ఆ మరిచెట్లు తీసేస్తే ఈత నేర్చుకున్నప్పటి నుంచి చేతులు ఇట్లనే పోతున్నాయి, నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తున్నాయి. అది ఆ నీళ్ళని వేసి మళ్ళీ నీళ్ళనే మునిగిపోయి మనం స్విమ్మింగ్ కొట్టినప్పుడు మన నెత్తికి దాకుడు లేకపోతే చేయికి దాకి కోసుకోవడం లాంటివి అవుతాయి. కాబట్టి మనం ఆడ చెట్టు కాడ పడేసి ఎవరైనా వండుకొని తింటారు, లేకపోతే అక్కడ అమ్ముకొని అమ్ముకొని తింటారు. మనం పోయినా సరే గంగస్థానాలకు వచ్చినప్పుడు ఆడ స్పెషల్ వాటర్ వస్తాయి. మేము ఆడ కొంచెం రండి ఆడ దేవుని క్రియేట్ చేసుకొని మంచిగా శివలింగం తయారు చేసుకొని పూజ చేసుకొని ఆడనే మేము ఆడుకున్నాం. మన ఛానల్లో ఫుడ్ వీడియో ఉంటుంది. అది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. ఈడ కూర్చొని ఆడుతాం. వాటర్ అన్నీ వచ్చేసినాయి. వాటర్ అన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి. కానీ మాఘం అమావాస్య రోజు అయితే మస్తు ప్రెషర్ వాటర్. ఇక్కడ ఏం రావు వాటర్, కానీ గాడి దాకానే వస్తుంది. ఇప్పుడు మనం చెట్టు కింద ఎత్తామని చెప్పినాం కదా, చెట్టు కింద వచ్చాక మనోజ్ నువ్వు పోవారా? పోవా నువ్వు?
ఎవరో మంచి కామెంట్ పెట్టారు, మీ వీడియోస్ చూస్తున్నంతసేపు ఫేస్లో నవ్వుతో తెలియని సంతోషం వస్తుంది ఆంటీ. మీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ అని. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను లాస్ట్ మన వీడియో షార్ట్ ఎండింగ్లో ఇంత మంచి కామెంట్స్ వస్తున్నాయని థ్యాంక్ యూ సో మచ్ అని యాడ్ చేసిన. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఈజ్ వెల్. ఇది స్విమ్మింగ్ కి మళ్ళొక్కసారి వచ్చినప్పుడు ఎవరికి ఎంత వచ్చిందని వాళ్ళందరికీ పోటీ పెడుతూ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటామని తెలుపుకుంటూ ఆల్ ఈజ్ వెల్. గట్లనే ఈ వీడియోలకి లైకులు కొట్టిన మన శ్రేయభిలాషులకి థ్యాంక్ యూ సో మచ్. మరి ఎవరెంత నేర్చుకున్నారన్నది తెలుసుకోవాలని ఉందా? అయితే నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. మేము ఎక్స్పెక్ట్ చేసినన్ని కామెంట్స్ వస్తే త్వరలోనే ఆ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.